షిరిడీ సాయి తత్వంలో అహానికి చోటు లేదు. అహం పట్ల బాబాకు ఎనలేని కోపం. బాబా అన్ని వేళలా అందరికీ అహాన్ని వేయడమనే బోధించారు. భక్తుల్లో తనను ఆశ్రయించి వచ్చిన వారిలో మొదటగా అహాన్ని తొలగించేవారు. అహం అనేది మనిషికి గుడ్డితనం లాంటిదన్నది బాబా భావన. అహంకారపు చీకట్లు తొలగినది ఏ మనిషిని తన దరికి చేర్చుకునేవారు కాదు. తన ప్రేమతత్వంలో మానసిక ఆనందాన్ని తన జీవిత చరిత్ర వ్రాయడానికి అనుమతి కోసం వచ్చిన హేమాడ్ పంతుకు బాబా మొదటగా ఈ సందేశాన్ని అందించారు. మతాల పేరిట మనుషుల నడుమ అంతరాలను ఆయన తన మతంలో చేర్చలేదు. సమస్త ప్రాణులు ఒకటేనని, ప్రేమ దయ కరుణలతో మానవ జీవిక సాగాలని, భగవంతుని యందు అపార నమ్మకంతో మంచి కర్మలు చేయడమే పరమావధిగా జీవించాలని, దానగుణం కలిగి ఉండడం, పని పట్ల శ్రద్ధ వహించడం, బాధ్యతలు ఏమారకపోవడం, ప్రతి మనిషి పరమ కర్తవ్యాలని గీతాసారంలా బాబా తనదైన సాయి గీతల భక్తులకు చెప్పేవారు. తనని విశ్వసించిన వారిని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయమిచ్చేవారు. తన భక్తి సామ్రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో దేనికి కొరత లేకుండా జీవిస్తారని భరోసా ఇచ్చే బాబా యోగులలో పరమయోగి, నమ్మిన వారి ఏలిక, జీవితం అంటేనే ప్రేమమయమని చాటిన సత్యస్వరూపుడు. బాబాను పూజించడంలో సంతృప్తి పడడం, ఉపవాసాలుండి ఓరడలడం, షిరిడి వెళ్ళి సంతోషపడమే కాదు, బాబా బోధనను ఆచరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సద్గురు అనుగ్రహం లభిస్తుంది. ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री 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 साई जय जय साई।